యాక్చువల్ గెట్ మెటాడేటా యాక్టివిటీ అంటే ఇది ఏదైనా మనం ఇన్పుట్గా పాస్ చేసినప్పుడు దాని యొక్క మెటాడేటా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడానికి యాక్టివిటీ యూజ్ చేస్తాం అనమాట. ఈ యాక్టివిటీ మనకు డేటా ఫ్యాక్టరీలో ఉంటుంది అండ్ సినాస్ పైప్లైన్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యాక్టివిటీ ఎలాంటి మెటాడేటా తీసుకురాగలుగుతుంది అంటే ఒక్క నిమిషం ఇదే అండి. దీస్ ఆర్ కనెక్టర్స్. ఓకే, మనకు చాలా కనెక్టర్స్ ఉంటాయి కదా, అమెజాన్ ఎస్3 కంపాటబుల్ స్టోరేజ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇలా చాలానే ఉంటాయి. అండ్ మెటాడేటాకి వచ్చేస్తే ఇవిఎస్ అనమాట. ఐటమ్ నేమ్ అంటే ఇది ఒక మెటాడేటా టైప్స్. వీటిలో మనం ఏదైనా చేయొచ్చు అనమాట గెట్ మెటాడేటా యాక్టివిటీతో. ఓకే, ఇవి మన టైప్స్ ఏదో ఒకటి మట్టుకే చేయగలుగుతాం, అన్నీ కాదు, అన్నీ కూడా చేయొచ్చు. సారీ. ఓకే, ఐటమ్ నేమ్ అంటే ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్ అనమాట. ఇప్పుడు మనం డేటా సెట్ క్రియేట్ చేసాము. డేటా సెట్ క్రియేట్ చేసినప్పుడు గెట్ మెటాడేటా యాక్టివిటీకి మనం ఇన్పుట్గా పాస్ చేసినప్పుడు మనకు ఐటమ్ నేమ్ కావాలన్నప్పుడు అంటే నేమ్ ఆఫ్ ద ఫైల్ కానీ ఫోల్డర్ కానీ తీసుకొని వస్తుంది అనమాట. ఐటమ్ టైప్ అది ఏ టైప్ ఆఫ్ అదర్ ఫైల్ టైపా లేకపోతే ఫోల్డర్ టైప్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సైజు బైట్స్ ఇన్ఫర్మేషన్లో ఇస్తుంది అనమాట. ఎప్పుడు క్రియేట్ అయిపోయింది ఫోల్డర్ అన్నట్టు. లాస్ట్ మాడిఫైడ్ డేట్ టైమ్ ఆఫ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్. చైల్డ్ ఐటమ్స్ యాక్చువల్లీ మనం మోస్ట్గా యూస్ చేసేది ఏంటంటే ఈ చైల్డ్ ఐటమ్సే. ఈ చైల్డ్ ఐటమ్స్ ఏంటంటే మనకు ఫోల్డర్ ఇచ్చామనుకోండి, మన దాకా ఆర్గనైజేషన్స్ ఉంది కదా, ఆర్గనైజేషన్ లోపల ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇన్పుట్ ఫోల్డర్లో చాలా ఫైల్సే ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ని రిటర్న్ చేస్తుంది ఇది, అంటే ఒక అరే ఫామ్లో రిటర్న్ చేస్తుంది. సో మనం ఆ ఫైల్స్ అన్నిటిని మనం ఫర్ ఈచ్ లూప్కి వాడామనుకోండి, లూప్ అయిపోతుంది కదా, ఒక లిస్ట్ ఇచ్చాం కాబట్టి ఆ ఫైల్స్ అన్నీ ఒకేసారి రన్ అయిపోతాయి. సో మోస్ట్లీ మనకి చైల్డ్ ఐటమ్స్ అనేవి ఇంపార్టెంట్. కంటెంట్ ఎండిఎఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫైల్ కానీ, ఎన్ని కాలం ఉన్నాయి అన్నట్టు, ఎగ్జిస్ట్ ఫైల్ ఉందా లేదా అన్న ఇన్ఫర్మేషన్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది అన్నమాట. ఈ మెటాడేటా ఇన్ఫర్మేషన్ అంతా మనకు గెట్ మెటాడేటా యాక్టివిటీ ఇవ్వగలుగుతుంది. ఓకే, ఇది మనం రియల్ టైంలో చూద్దాం ఎలా చేయాలో. ఇది మన పైప్లైన్. ఓకే, గెట్ మెటాడేటా. ఈ గెట్ మెటాడేటా వచ్చేస్తే ఈ జనరల్లో ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడికి వెళ్తే జనరల్లో గెట్ మెటాడేటా ఉంటుంది. మీకు చూడలేకపోతే ఇక్కడ సెర్చ్ అని వేస్తే వచ్చేస్తుంది గెట్ మెటాడేటా. ఓకే, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేసేయడం గెట్ మెటాడేటా యాక్టివిటీ. ఓకే, గెట్ మెటాడేటా యాక్టివిటీ నేమ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇట్లా మనం ఏం పాస్ చేద్దాం ఇప్పుడు, హైరార్కీ మెర్జ్ ఇన్పుట్ ఉంది కదా, మెర్జ్ ఇన్పుట్లో మన దగ్గర లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఇవి చైల్డ్ ఐటమ్స్ అన్ని చూద్దాం. ఓకే, డేటా సెట్టింగ్స్ మనం పారామీటరైజ్డే వాడుతున్నాం. ఓకే, ఇవన్నీ సిఎస్వి ఫైల్సే కదా. ఓకే, మన దగ్గర ఆల్రెడీ సిఎస్వి పారామీటరైజ్డ్ ఉంది, సో అదే యూజ్ చేద్దాం. ఓకే, పారామీటరైజ్డ్ సిఎస్వి ఫైల్ సిస్టమ్ లొకేషన్ ఏంటి, మెర్జ్ ఇన్పుట్. దీనికి డైరెక్టరీ ఏం లేదు కదా. ఓకే, ఫస్ట్ అయితే నార్మల్గా చూద్దాము. ఆల్రెడీ ఈ పాత్కి మనకి ఉండాలి. ఒక్క నిమిషం. మెర్జ్ ఇన్పుట్ ఫైల్స్. ఓకే, మెర్జ్ ఇన్పుట్ ఫైల్స్ మేము ఆల్రెడీ క్రియేట్ చేసాము. మెర్జ్ ఇన్పుట్ ఆ స్పెసిఫిక్ డైరెక్టరీ ఏం లేదు. సో ఫైల్ నేమ్స్ అన్నీ రావాలన్నమాట. మెర్జ్ ఇన్పుట్ ఇచ్చేసాము. ఓకే, మెర్జ్ ఇన్పుట్ ఆల్రెడీ డేటా సెట్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఫీల్డ్ లిస్ట్ అంటే ఇదే నేను చెప్పినా కదా, ఏ మెటాడేటా యాక్టివిటీ కావాలి మనకు అన్నట్టు. ఆర్గ్యుమెంట్స్ మనకేం కావాలి, చైల్డ్ ఐటమ్స్ కదా. అంటే ఈ మెర్జ్ ఇన్పుట్ ఫైల్స్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో మనకు కావాలి ఇప్పుడు. ఓకే, ఇచ్చాం చైల్డ్ ఫైల్స్. ఫస్ట్ అయితే ఇక్కడ చాలా నేను చెప్పినా కదా, ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మాడిఫైడ్, ఇంకా డైనమిక్ కంటెంట్ కూడా ఇవ్వచ్చు. మనమైతే ఫస్ట్ చైల్డ్ ఐటమ్స్ ఆప్షన్ చూద్దాము. అంతే, మనం డేటా ప్రివ్యూ చేయలేమన్నమాట ఇక్కడ. ఓకే, గెట్ మెటాడేటా యాక్టివ్ ఓన్లీ డేటా ఫ్లో మట్టుకే మనం డేటా ప్రివ్యూ చేయగలుగుతాం. నేను దీన్ని డీబగ్ చేస్తున్నాను. అవుట్పుట్ ఇక్కడ కనిపించేస్తుంది. ఇది ఇన్పుట్. ఓకే, మనం ఏమి ఇచ్చాము, మెర్జ్ ఇన్పుట్ ఫైల్స్ రెఫరెన్స్ ఫైల్ ఇచ్చాము, ఇది డేటా సెట్. అండ్ చైల్డ్ ఐటమ్స్ మనకు కావాలంటున్నాం అంటే మనకి ఈ లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అన్నీ రావాలి. ఫైల్స్ లిస్ట్ రావాలంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి డేటా లోడ్ చేయదు. ఓకే, ఇది ఏం లోడ్ చేసే యాక్టివిటీ కాదనమాట. ఓన్లీ మెటాడేటా ఒక ఇన్ఫర్మేషన్ మట్టుకే తీసుకురాగలుగుతుంది. ఓకే,
ఇది ఇన్పుట్ కదా. ఓకే, అవుట్పుట్ చూద్దాం ఫైల్స్ని తెచ్చిందో లేదో. ఇప్పుడు చూస్తే మీరు తెచ్చింది కదా ఫైల్స్ని. చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ ఏంటి, న్యూ జాయినీ ఎంప్లాయీ వీక్ 1 చైల్డ్ ఐటమ్స్ చూడండి. 4 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 4 చైల్డ్ ఐటమ్స్ వచ్చాయి. ఇది నేను చెప్పిన జేసన్ ఆబ్జెక్ట్లో ఉంటుంది అనేసి. ఓకే, సెమీ స్ట్రక్చర్ డేటా, దీని టెంప్లెట్ అంటారు అనమాట. సేమ్ మన అవుట్పుట్ లాగా. ఓకే, అర్థమైందా మీకు చైల్డ్ ఐటమ్స్ అంటే ఏంటో? హలో, ఐటమ్ నేమ్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఐటమ్ నేమ్ చూసేసి రన్ చేస్తున్నాను. ఐటమ్ నేమ్ అంటే మనకి ఏమొస్తుంది, ఫైల్ ఆర్ ఫోల్డర్ అని వస్తుంది అనమాట. మనం ఇచ్చింది ఏంటి ఇన్పుట్, మెర్జ్ ఇన్పుట్ అని ఇచ్చాం. మెర్జ్ ఇన్పుట్ ఏంటి, ఫోల్డర్ కదా, అది అవుట్పుట్ ఫోల్డర్ అని ఇస్తుంది అనమాట. చూద్దాం. ఐటమ్ నేము మెర్జ్ ఇన్పుట్ అని ఇచ్చింది అనమాట. దాని నేమ్ ఇచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, మెర్జ్ ఇన్పుట్. అండ్ దెన్ ఐటమ్ టైప్. ఇప్పుడు ఐటమ్ టైప్ ఏంటంటే ఫోల్డర్ అని ఇస్తుంది. ఓకే, ఐటమ్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఇందాక మనం, దాని నేమ్ వచ్చేసింది డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, ఐటమ్ టైప్ ఇచ్చాము, ఇది ఇచ్చాము. ఆన్సర్ చెప్పండి హర్షిత కుమార్. ఐటమ్ టైప్ ఇచ్చాం కదా, మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి, మెర్జ్ ఇన్పుట్ ఫైల్స్ కాదు. ఇంకా హర్షిత, ఐటమ్ టైప్ ఇచ్చాను నేను, టైప్ నేమ్ కాదు, టైప్. నేమ్ అంటే మెర్జ్ ఇన్పుట్ ఫైల్స్ వస్తుంది. ఓకే, నేమ్ ఇచ్చాం కదా, టైప్ ఇచ్చాం. టైప్ అంటే ఏంటి, సిఎస్వి కాదు. మెర్జ్ ఇన్పుట్ ఫైల్స్ ఉంది కదా, అది ఏంటది, డైరెక్టరీ కదా, ఫోల్డర్. అది ఫోల్డర్ కదా, అది ఏ టైప్ అని అడిగాం కాబట్టి ఫోల్డర్ టైప్ అని ఇస్తుంది అంతే. అర్థమైందా? అలా మనం ఫైల్ ఇస్తే ఫైల్ టైప్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ డేటా సెట్ మారుద్దాం. ఓకే, ఈ డేటా సెట్లో ఏంటంటే మనం ఏం చేద్దాము, మెర్జ్ ఇన్పుట్ సిఎస్వి. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇంకా ఏం మార్చలేదు. ఓకే, ఐటమ్ టైపే ఇచ్చాను. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది ఇప్పుడు, హలో, మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాము, ఫైల్ వస్తుంది. మన డాట్ సిఎస్వి ఏం రాదన్నమాట. ఇక్కడ 2 ఉంటాయి, మీరు చూసారు కదా ఇక్కడ, ఫోల్డర్ ఆర్ ఫైల్ అంతే. ఓకే, ఫైల్ ఆర్ ఫోల్డర్, అది సారీ, టైప్ అంటే ఫోల్డర్ ఆర్ ఫైల్ వచ్చేస్తుంది అంతే. నేమ్ అంటే ఆ ఫైల్ నేమ్ కానీ ఆ ఫోల్డర్ నేమ్ కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నేమ్ అని ఇచ్చినాను అనుకుని, ఐటమ్ నేమ్ అనేసి, అప్పుడు మనకు ఆ ఫైల్ నేమ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ ఉంది కదా మన దగ్గర. ఏ ఫైల్ ఉంది, వీక్ 1 ఫైల్ ఉంది. సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీక్ 1 ఫైల్ చూపిస్తుంది. ఓకే, అండ్ క్రియేటెడ్ ఏ టైంలో క్రియేట్ అయింది అన్నట్టు, లాస్ట్లో ఏ టైంలో మాడిఫై అయింది అన్నట్టు, అవన్నీ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ మనము మన యూస్ కేస్లో వాడుకోవచ్చు అంతే. ఇది చాలా యూజ్ అవుతుంది ఈ యాక్టివిటీ. చూస్తారా, ఫైల్ ఐటమ్ నేమ్ ఇచ్చింది మనకి. ఎప్పుడైతే ఒక లొకేషన్లో ఆ ఫైల్ నేమ్ కావాలన్నప్పుడు ఈ యాక్టివిటీ యూస్ చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ టైప్ ఫైల్ నేమ్ అని చూసాం, ఎగ్జిస్ట్, ఆ లొకేషన్లో ఫైల్స్ ఉన్నాయో లేదో చూడడానికి ఎగ్జిస్ట్ అనే ఫంక్షన్. ఓకే, ఐటమ్ టైప్, లాస్ట్ మాడిఫై అంటే తెలుసు కదా, ఈ టైం ఇస్తుంది అనమాట, మాడిఫైడ్ టైం. ఓకే, ఈ టైం ఇచ్చేస్తుంది, లాస్ట్ మాడిఫైడ్ డేట్ టైం అంటే. అండ్ ఎగ్జిస్ట్ ఇది చూద్దాం, MD5 ఇన్ఫర్మేషన్. చూడండి, MD5 ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇది కొంచెం కోడ్. ఓకే, ఇవి కూడా యూస్ చేసుకుంటారు కొన్ని యాక్టివిటీస్లో. అండ్ మనం ఇంకా ఏం చూడాలనుకున్నాం, సైజు, ఎంత సైజు ఉంది, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్, ఆ ఫైల్ ఏ స్ట్రక్చర్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టి ఒకసారి రన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, అప్పుడే అనమాట. చూడండి, స్ట్రక్చర్ అంటే మనకి చూడండి డీటెయిల్గా ఇచ్చిందనమాట. నేము, టైపు, ఎంప్లాయీ నేము, స్ట్రింగ్. ఓకే, దాని డేటా టైప్తో అండ్ కాలం నేమ్తో డీటెయిల్డ్గా వచ్చింది స్ట్రక్చర్.
సైజ్ అంటే కేబీస్, ఎంబీస్, టీబీస్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో మనకు మెయిన్గా యూస్ కేస్లో ఇంపార్టెంట్ ఏంటంటే చైల్డ్ ఐటమ్స్. ఫస్ట్ చూపించిన కదా నేను చైల్డ్ ఐటమ్స్. ఇప్పుడు చైల్డ్ ఐటమ్ ఎక్కడ పోయింది? చైల్డ్ ఐటమ్ ఎందుకు రాలేదు ఇప్పుడు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇక్కడ ఉంది కదా చైల్డ్ ఐటమ్స్, ఇక్కడ ఎందుకు రాలేదంటే మనం ఇక్కడ ఫైల్ ఇచ్చాం కదా, ఆల్రెడీ ఫైల్ ఇచ్చినప్పుడు ఇంకా చైల్డ్ ఐటమ్స్ ఏముండవు. ఫోల్డర్ ఇస్తే దాని లోపల ఏమైనా ఫైల్స్ ఉంటే ఇస్తుంది అది. సో ఇప్పుడు మనకి చైల్డ్ ఐటమ్స్ కనిపించేస్తుంది చూడండి. మనం ఓన్లీ ఫోల్డర్ పాత్ ఇచ్చేసాము. అండ్ దెన్ ఇప్పుడు వెళ్ళి చూస్తే ఫీల్డ్ లిస్ట్ చైల్డ్ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలి? గెట్ మెటా డేటా అవుట్పుట్ యాక్టివిటీ ఏమొస్తుంది లిస్ట్ ఆఫ్ 4 ఫైల్స్ యొక్క లిస్ట్ వస్తుంది. అది ఎలా ఉంటుంది? చైల్డ్ ఐటమ్ డాట్ అన్నట్టు వచ్చేస్తుంది చూడండి. ఓకే, చూసారా? నేమ్ చైల్డ్ ఐటమ్స్ డాట్ నేము, చైల్డ్ ఐటమ్స్ డాట్ టైప్ అంటే ఫైల్. ఇంకా సో మనకు ఆల్ ద 4 ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు లూప్ చెప్తాను. ఇప్పుడు లూప్ యాక్టివేట్ అంటే తెలుసు మనకు ఆల్రెడీ. లూప్ అంటే ఏంటో ఫర్ ఈచ్ ఇటరేషన్ కండిషనల్స్లో ఉంటుంది. ఓకే, ఫర్ ఈచ్ అంటే ఫర్ లూప్ అంతే. మన కోడింగ్లో చూస్తాం కదా ఫర్ లూప్. మనం ఇక్కడ డ్రాగ్ చేయాలి. డేటా ఫ్లో యాక్టివిటీ కాదు, మీరు ఇంకా డ్రాగ్ చేయడం చూడలేదు కదా. ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట. ఒకటి సక్సెస్, ఫెయిల్యూరు, ఆన్ కంప్లీషన్. ఓకే, మనమైతే ఇది సక్సెస్ అయితే ఫర్ ఈచ్ లూప్ కనెక్ట్ చేసాం. ఫర్ ఈచ్ లూప్కి ఏముంటాయంటే సెట్టింగ్స్, నేమ్ ఇచ్చుకోవచ్చు మనం, డిస్క్రిప్షన్, యాక్టివిటీ స్టేట్ యాక్టివ్. అండ్ ఈ ఫర్ ఈచ్ లూప్ టూ టైప్స్లో వర్క్ అవుతుంది అనమాట. ఒకటి వస్తే సీక్వెన్షియల్గా వర్క్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు 4 డిఫరెంట్ మన యూస్ కేసు చెప్తాను నేను. మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు ఈ 4 డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 4 డిఫరెంట్ ఫైల్స్ నుంచి మనకి ఇంకో 4 డిఫరెంట్ ఫైల్స్ డేటా లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ ఫోల్డర్కి డేటాను మూవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అవుట్పుట్ ఫోల్డర్కి డేటాను మూవ్ చేయాలి అంటే మనం 4 డిఫరెంట్ ఆఫ్ కాపీ యాక్టివిటీ కానీ 4 డిఫరెంట్ డేటా ఫ్లో యాక్టివిటీ కానీ క్రియేట్ చేయలేం కదా మనం. సో అలాంటప్పుడు మనం ఈ లూప్స్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు సీక్వెన్షియల్ అని క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ వీక్ 1 రన్ అవుతుంది, నెక్స్ట్ వీక్ 2, వీక్ 3, వీక్ 4. అదే మనం ప్యారలల్ చూస్ చేసుకున్నాం అనుకో. ఓకే, ఇప్పుడు సీక్వెన్షియల్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. నాకు సీక్వెన్షియల్ వద్దు అని క్లిక్ చేస్తే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. ప్యారలల్ ఎట్లా? మనం బ్యాచ్ కౌంట్ ఎంత ఇస్తే అంత. ఓకే, బ్యాచ్ కౌంట్ లాస్ట్ వచ్చేస్తే నాకు తెలిసి 40 అనుకుంటా, 50. బ్యాచ్ కౌంట్ లాస్ట్ 50 ఉంది అంతే. ఇంకా ఓకే, 50 ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ వరకు మనం చేసుకోవచ్చు. లిమిట్ ఉంది 50 వరకు. సరేనా? ఇప్పుడు మనకైతే 50 ఏం అవసరం లేదు, 4 ఉన్నాయి కదా, 4 ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ అయితే సరిపోతుంది. నేను 5 ఇస్తున్నాను. మనం కండిషన్ అయితే ఇవ్వాలి కదా దీనికి ఇన్పుట్. యాడ్ డైనమిక్ కంటెంట్. మన దగ్గర గెట్ మెటా డేటా యాక్టివిటీ ఉంది కదా, దాని అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా పాస్ చేయాలి. అర్థమవుతుందా మీకు? మనం ఏం పాస్ చేయాలి ఇక్కడ ఫైల్ నేమ్స్ పాస్ చేయాలి కదా. ఫైల్ నేమ్స్ అంటే ఇక్కడ చూడండి, చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? చైల్డ్ ఐటమ్స్ డాట్ గెట్ మెటా డేటా యాక్టివిటీ డాట్ చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ అని ఇస్తే ఒక ఈచ్ ఇటరేషన్కి ఫైల్ నేమ్ మారిపోతూ ఉంటుంది అనమాట. మనం డైనమిక్గా ఇవ్వట్లేదు, స్టాటిక్గా ఇవ్వట్లేదు, డైనమిక్గా ఇస్తున్నాము. యాడ్ డైనమిక్ కంటెంట్. ఇదిగోండి చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ కదా, NAME. ప్రజెంట్ అయితే చైల్డ్ ఐటమ్స్ ఇద్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత నేమ్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, చైల్డ్ ఐటమ్స్ ఇచ్చేసాము. అండ్ లోపల నేను ఫర్ ఈచ్ లోపల ఇంకా పెట్టుకోవచ్చు కదా మనం ఏం రాయాలి అన్నట్టు. ఒక లూప్లోకి ఎంటర్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి అన్నట్టు పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను వెయిట్ పెడుతున్నాను, అంటే డీబగ్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూసుకోవాలి కదా, అందుకనేసి వెయిట్ పెడుతున్నాను. వెయిట్లో 1 సెకండ్ వెయిటింగ్ పెట్టాను. వెయిట్ యాక్టివిటీ ఏంటంటే వెయిట్ చేస్తుంది కొద్దిసేపటి వరకు, మనం ఎంత టైం పెడితే అంత టైం వెయిట్ చేస్తుంది అనమాట. సో డీబగ్. సో గెట్ మెటా డేటా యాక్టివిటీ రన్ అవుతుంది.
గెట్ మెటాడేటా యాక్టివిటీ అయిపోతుంది చూసారు. ఆ వెయిట్ ఫంక్షన్స్ 4 అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓకే, ఫర్ ఈచ్ లూప్కి ఐటమ్ కోడ్స్ ఎన్ని వచ్చాయి? 4 ఫైల్స్ పాస్ అయిపోయాయి అనమాట. 4 చైల్డ్ ఐటమ్స్ పాస్ అయిపోయాయి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ సెకండ్ 1, వెయిట్ సెకండ్ పూర్తి చేసుకుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఈచ్ లోపలికి వెళ్ళి వెయిట్ తీసేస్తున్నాను నేను. వెయిట్ అర్థమైంది కదా మీకు? వెయిట్ అంటే ఏం లేదు, వెయిట్ చేస్తుంది. కొన్ని సినారియోస్లో మనకు వెయిటింగ్ కూడా అవసరం అవుతుంది, అప్పుడు వెయిట్ యాక్టివిటీ. అండ్ నేను సెట్ వేరియబుల్ అనేసి ఒకటి ఆన్ చేస్తున్నాను, సెట్ వేరియబుల్. ఓకే, నేనేమనుకుంటున్నాను అంటే ఒక అర్రే క్రియేట్ చేసి ఆ అర్రేలో నా ఫైల్స్ ఒక నేమ్స్ లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా. రండి వేరియబుల్స్లోకి వెళ్ళి వేరియబుల్ క్రియేట్ చేయండి. ఏది? మన ఫైల్స్ లిస్ట్ అని ఇచ్చాను నేను. ఇదేంటి? అరే కదా, అరే లిస్ట్ ఉంటుంది కాబట్టి అరే. ఓకే, అండ్ ఇక్కడికి వస్తే మనము ఫైల్ లిస్ట్ ఇచ్చాము. దీనికి ఎక్స్ప్రెషన్ ఏంటి? మనం ఫైల్ నేమ్ యాడ్ చేయాలి కదా. ఫర్ ఈచ్ వరకు ఏమొచ్చింది? చైల్డ్ ఐటమ్స్ వచ్చింది. క్లియర్ కదా మీరు? మనం చైల్డ్ ఐటమ్స్ ఇచ్చాం. ఇప్పుడు చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్, మనకి ఇప్పుడు ఫైల్ నేమ్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. సో చూస్తే మనం ఫెయిల్ అయిపోయింది ఇది, ఎందుకు మరి చూద్దాం. ఓకే, అది స్ట్రింగ్ ఇవ్వమని చెప్తుంది. 1 minute. ఓకే, సెట్ వేరియబుల్ చూస్తే నేమ్ ఏమొచ్చింది? ఫైల్ లిస్ట్. వాల్యూ ఏంటి? న్యూ జాయినింగ్ ఎంప్లాయీ వీక్ 4. మళ్ళీ ఓవర్రైట్ చేసింది సేమ్ ఫైల్ని. అండ్ న్యూ జాయినింగ్ ఎంప్లాయీ వీక్ 3. ఇప్పుడు న్యూ జాయినింగ్ ఎంప్లాయీ వీక్ 3, వీక్ 2, వీక్ 1. ఇది వీక్ 3, వీక్ 4 వచ్చేసాయి కదా. ఈ సెట్ వేరియబుల్ అంటే ఒక్కొక్కసారి ఒక వేరియబుల్నే సెట్ చేసుకోగలుగుతాను. నేను చెప్పిన దానికి అపెండ్ వేరియబుల్ అని ఇంకోటి ఉంటుంది యాక్టివిటీ, అది యూస్ చేయాలి. ఇప్పుడు మీరు క్లియర్ ఆ సెట్ వేరియబుల్ మళ్ళీ ఏమైనా చెప్పాలా? మనం ఇప్పుడు చూసాం 2 చూసాం, ఒకటి ఫర్ ఈచ్ లూప్ అండ్ సెట్ వేరియబుల్. హలో క్లియర్ అక్క? హర్షిత నీకు? హలో క్లియర్ కార్తిక. సరేనా, ఇప్పుడు మనమైతే అరే అని చెప్పా కదా నేను. అంటే మనకు ఒకే యాక్టివిటీలో అపెండ్ అవుతూ వెళ్ళాలి. ఫస్ట్ వీడికి వచ్చింది కదా, ఇక్కడ ఏమైందంటే ఫైల్ లిస్ట్ అనే స్ట్రింగ్లో ఇది పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఓవర్ రైడ్ అయిపోయింది. వీక్ 4 వెళ్ళి వీక్ 3 వచ్చింది అనమాట. ఇప్పుడు నాకు ఏం కావాలంటే వీక్ 4, వీక్ 3, వీక్ 2, వీక్ 1 అనేది రావాలి అరేలాగా. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే అరే టైప్ ఇచ్చాను. ఓకే, అండ్ ఫర్ ఈచ్కి వెళ్తే అప్పుడు మనం సెట్ వేరియబుల్ కాదు ఇవ్వాల్సింది, అపెండ్ వేరియబుల్. సెట్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ సెట్ అపెండ్ చేస్తూ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సెట్టింగ్స్కి వెళ్తే నేమ్ ఏంటి? ఫైల్ లిస్ట్. వాల్యూ ఏంటి? సేమ్ అంతే కదా, @item. ఇక్కడ మనము ఫర్ ఈచ్ లూప్కి ఏం పంపించాం? చైల్డ్ ఐటమ్స్ పంపించాం. మన చైల్డ్ ఐటమ్స్ లోపల 2 ఉన్నాయి. ఒకటి ఏంటి? ఒకటి ఫైల్ ఉంది, ఇంకోటి నేమ్ ఉందన్నమాట. మనకేం కావాలి? నేమ్ ఆఫ్ ద ఫైల్ కావాలి కాబట్టి నేమ్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇది ఏమవుతుందో మరి. ఓకే చూడండి, ఎంటీ ఎందుకు లోడ్ అవ్వలేదు?
ఈ అపెండ్ వేరియబుల్ మళ్ళీ చూద్దాము, ఎందుకు అవ్వట్లేదు. మీరు ఇన్పుట్ చూస్తే చూడండి వచ్చింది కదా ఫైల్ నేము big3 లెక్క వచ్చింది, కానీ అవుట్పుట్లకి ఎందుకో అది కనిపించట్లేదు. అరే ఎంటీ లాగా వచ్చేస్తుంది అనమాట ప్రతిసారి. ఇది అపెండ్ వేరియబుల్ మళ్ళీ చెప్తాను నేను, ఓకే, టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. అండ్ మీరు ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, స్టెప్ వేరియబుల్ అపెండ్ వేరియబుల్ కాదు, మనం డేటాని లోడ్ చేయాలన్నమాట ఒక పాత్ నుంచి ఇంకొక పాత్కి. మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఏంటి, కాపీ యాక్టివిటీ, ఇంకోటి ఏంటి, డేటా ఫ్లో యాక్టివిటీ. సో ఫస్ట్ మనం కాపీ యాక్టివిటీ చూద్దాం. ఓకే, కాపీ యాక్టివిటీ సోర్స్. పారామీటరైజ్డ్ చేయాలి. మనం చూస్తుంది సింగిల్ కాదు కదా, సింగిల్ లోడ్ అయితే మనం సింగిల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఫర్ లూప్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు వీక్ 1, సెకండ్ వీక్ 2, వీక్ 3, వీక్ ఫైల్ నేమ్స్ చేంజ్ అవుతున్నాయి. డైరెక్టరీ నేము ఓకే, డైరెక్టరీ నేమ్ ఫైన్, అండ్ ఇది ఏంటి, డైరెక్టరీ నేము అండ్ కంటైనర్ నేము ఫైన్, బట్ ఇదేంటి ఫైల్ నేమ్ ఒకటి చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో మనం పారామీటరైజ్డ్ ఇవ్వాలి, పారామీటరైజ్డ్ CSV ఫైల్. సో మనం ఈ ఫోల్డర్ వాడతాము. ఆర్గనైజేషన్ ఇన్పుట్లో 2 ఫైల్స్ ఉన్నాయి కదా, ఆర్గనైజేషన్ ఇన్పుట్లో 2 ఫైల్స్ తీసుకొని వచ్చి ఆర్గనైజేషన్ అవుట్పుట్లో పెడదాం అనమాట. ఓకే, ఈ 2 ఫైల్స్ని. సో మనం ఏం చేయాలి, సోర్స్లో కూడా మారుద్దాము. ఓకే, సోర్స్ సెట్టింగ్స్, ఇక్కడ కూడా మనం పారామీటరైజ్డ్ చేస్తున్నాను నేను. ఓకే, పారామీటరైజ్డ్ CSV ఫైల్. మన ఫైల్ నేమ్ ఏంటి, ఫోల్డర్ నేమ్, కంటైనర్ నేము ఆర్గనైజేషన్ ఇన్పుట్ కదా, ఇన్పుట్ ఫైల్ నేమ్స్ ఏంటి, CSV ఫైల్స్. ఓకే, స్టార్ డాట్ CSV అని ఇవ్వాలన్నమాట. అంటే అన్ని CSV ఫైల్స్ తీసుకురండి నాకు అని చెప్తున్నాం మనం. ఓకే, star.csv, లేకపోతే పార్కే కావాలంటే star.parquet ఫైల్ అట్లా ఇవ్వాలి. ఓకే, ఫర్ ఈచ్ ఇదేం మార్చాం మనం. ఓకే, చైల్డ్ ఐటమ్స్ తెచ్చుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వస్తే ఇది కాదు కదా, దీని లోపలికి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ ఇచ్చినా సరిపోతుంది. ఓకే, డబుల్ క్లిక్ లేకపోతే ఇది ఉంది కదా, అది అట్లనేసి లోపల ఇది ఎడిట్ ఐకాన్ క్లిక్ చేసినా సరిపోతుంది అనమాట. కాపీ యాక్టివిటీ ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్ సిస్టమ్ ఆర్గనైజేషన్ కంటైనర్ నేమ్, డైరెక్టరీ ఇన్పుట్, ఫైల్స్ ఏంటి star.csv ఫైల్ నేమ్. సారీ, ఇది ఇవ్వకూడదు, మనం ఏ ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఓకే, ఫర్ ఈచ్లో ఉన్న ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా, @item.name. ఓకే, ఇది డైనమిక్ వాల్యూ, ఎప్పటికీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్ రన్లో ఒక ఫైల్ నేమ్ వస్తే సెకండ్ ఇంకోటి, థర్డ్ ఇంకోటి, అట్లా ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది డైనమిక్. సింక్ వెళ్తే అండ్ పారామీటరైజ్డ్ CSVని చూద్దాము. సేమ్ ఆర్గనైజేషన్ అవుట్పుట్ ఫైల్ నేమ్కి వెళ్తే నేను ఫైల్ నేమ్ని కొత్త నేమ్తో జనరేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో మన దగ్గర చాలా ఫంక్షన్స్ ఉంటాయి చూడండి, మన దగ్గర చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, చూడండి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడుకోవచ్చు మనం. సో నేను కంకాటినేట్ ఫంక్షన్ వాడాలనుకుంటున్నాను. అంటే ఎట్లా ఉండాలంటే నాకు ఈ సోర్స్ ఫైల్ నేమ్ ఉంటుంది కదా, సేమ్ ఇదే ఫైల్ నేమ్ ఉండాలి. ఫైల్ నేమ్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది కదా, డిపార్ట్మెంట్ వచ్చి ఈరోజు డేట్ రావాలి నాకు. సో అలాంటప్పుడు మనం కంకాటినేట్ చేద్దాం. కంకాటినేట్, ఓకే, కంకాటినేట్ క్లిక్ చేయండి ఇట్లా, లేకపోతే ఇక్కడికి వెళ్తే @కంకాట్ అన్న వచ్చేస్తుంది. ఓకే, కంకాటినేట్ ఇక్కడ 2 ఇవ్వాలి అట్లీస్ట్. ఒకటి ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, item.name ఫైల్ నేమ్ ఆల్రెడీ ఉన్నది, దీన్ని ఫ్లవర్ బేస్లో ఇవ్వాలన్నమాట. కామా ఇంకోటి ఏంటి,
టైం అన్నా కదా నేను, యూటీసీ నౌ. ఓకే, అన్రికగ్నైజ్డ్ వాల్యూ ఐటమ్ డాట్ నేమ్. 1 minute. కావాలంటే మనకి ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సారీ, ఐటమ్ బ్రాసెస్ ఉండాలి, ఐటమ్ డాట్ నేమ్. ఇది ఎందుకు ఎర్రర్ వస్తుంది? రిటర్న్ ద కరెంట్ టైం స్టాంప్ ఈవెంట్ యూటీసీ నౌ. ఓకే, సరే ఇప్పుడు అర్థమైపోయింది కదా, మళ్ళీ చెప్తాను నేను. ఈ @ అంటే ఈ డైనమిక్ కంటెంట్ అన్నీ @ స్టార్ట్ అవుతాయి అనమాట. కాంకాటినేట్ ఆపరేషన్. నాకేం కావాలి, నా ఫైల్ నేమ్. నా ఫైల్ నేమ్ ఏంటి, ఫర్ ఈచ్ లూప్ నుండి వస్తుంది కదా, ఫర్ ఈచ్ లూప్లో ఓకే @ఐటమ్. ఫర్ ఈచ్ లూప్లో ఏమని మెన్షన్ చేస్తారంటే డైనమిక్ కంటెంట్లో ఐటమ్ అంటారనమాట. ఐటమ్ డాట్ నేమ్ కదా నా ఫైల్ నేమ్. ఓకే, కమా ఇప్పుడు ఏంటి, టైం కావాలి కదా నాకు. టైం కంటే ఒక స్పేస్ కూడా మనం ఒకటి మెన్షన్ చేసుకుందాం. నాకు _ రావాలి. _ వచ్చి ఇప్పుడు యూటీసీ ఇక్కడ ఫంక్షన్స్లో ఉంటుంది అది. ఓకే, యూటీసీ నౌ. ఇది మేబీ స్మాల్. ఓకే, ఇప్పుడు నాకు ఎలా వస్తుంది అంటే DEPT _ కరెంట్ డేట్ వస్తుంది. అవుట్పుట్ ఫైల్ అలా రావాలని నేను ఎక్స్ప్రెషన్ రాశాను. ఎక్స్ప్రెషన్స్ మన ఇష్టం, ఇంకా మనం కోడింగ్ లాంగ్వేజ్లో ఏం రాస్తామో అది. ఫస్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాము. అండ్ మనకి అవుట్పుట్ ఫైల్లో అవుట్పుట్ పాత్లో ఇట్లా DEPT ఎక్స్టెన్షన్ విత్ డేట్ అండ్ 1 more ఫైల్ ఉంది కదా, ఏంటది, న్యూ జాయిన్ ఎంప్లాయీ మంత్ _ డేట్ రావాలి. చూస్తాం మన యాక్టివిటీ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. ఓకే, లోడ్ అయిపోయింది చూడండి. ఓకే, గెట్ మెటా డేటా యాక్టివిటీ నుంచి చైల్డ్ ఐటమ్స్ తీసుకుంది. 2 items ఉన్నాయి. నేము చైల్డ్ ఐటమ్స్ వరకు ఇచ్చాం కాబట్టి మీకు గుర్తుందో మరీ క్లియర్గా చెప్తున్నా. ఇక్కడ వరకే మనం ఇచ్చాం ఏ దానికి, ఫర్ ఈచ్ లూప్కి. సో ఇక్కడ వరకు ఉన్నదాన్ని అది ఐటమ్ లాగా తీసుకుంటుంది అనమాట. అందుకే నెక్స్ట్ ఏముంది, ఇంకా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్స్ 2 టైమ్స్గా రన్ అయిపోతాయి. సో మనము @item డాట్ నేమ్ ఇస్తే ఇది తీసుకుంటుంది, @item డాట్ టైప్ ఇస్తే ఫైల్ తీసుకుంటుంది. సో మనం నేమ్ ఇచ్చాం కాబట్టి ఫైల్ నేమ్ తీసుకుంది. ఫైన్. అండ్ ఫర్ ఈచ్కి కౌంట్ ఎంత వస్తుంది, ఐటమ్ కౌంట్ 2 వస్తుంది, ఎందుకంటే 2 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది అనమాట. అండ్ కాపీ ఇన్పుట్ ఇది. అండ్ అవుట్పుట్కి వస్తే ఎంత టైం తీసుకుంది ఏంటనే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. మనం ఇప్పుడైతే చూద్దాం మన దగ్గర డేటా వచ్చిందో లేదో. చూసారా, వచ్చింది కదా. ఇక్కడ చూస్తే మనకి .csv అని ఇక్కడే వచ్చేసింది. ఫైల్ నేమ్ .csv అని వచ్చింది, ఎందుకంటే అక్కడ నేము ఇది మనం ఇచ్చేటప్పుడు ఈ నేమ్ అంటే ఇది పూర్తి నేమ్ తీసుకుంటుంది కదా. సో మనం ఇది CSVని కట్ చేయొచ్చు అనమాట. ఓకే, దీనికి కూడా ఫంక్షన్, మనం ఏదైనా కట్ చేయాలంటే సబ్స్ట్రింగ్ వాడతాం కదా. సో మనం సబ్స్ట్రింగ్ వాడేసి కట్ కూడా చేయొచ్చు. సబ్స్ట్రింగ్ మీకు ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ కావాలన్నా కానీ సెర్చ్ చేయొచ్చు. ఇట్లా సబ్స్ట్రింగ్ ఇన్ ADF సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, సబ్స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఫ్రమ్ విచ్ టేక్ ద సబ్స్ట్రింగ్. ABCD ఉంది. ABCD అని ఒకటి ఉంటే దాన్ని ఏం చేసాము, 0 2 అని పాస్ చేసాము. అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, 2 దగ్గర కట్ చేస్తుంది. 0 1 2. ఈ 2 అనేది అంటే నార్మల్గా స్ట్రింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 0 నుంచి 2 ఎక్స్ప్లిసిట్ 2 అనేది రాదనమాట. అంటే 0 1 వరకే తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, అండ్ మన ఫైల్ ఫస్ట్ నుంచి తీసుకోలేం, ఎందుకంటే మనకు ఇప్పుడు చూస్తే మీరు ఒక ఫైల్ నేమ్ DEPT అని ఉంది, ఇంకో ఫైల్ నేమ్ వేరుగా ఉంది కదా.
ఫైల్ నేమ్ వేరు ఉంది. సో మనం ఏదైనా కట్ చేస్తే లాస్ట్ 4 డిజిట్సే కట్ చేయాలి. లాస్ట్ 4 డిజిట్స్ కట్ చేయాలి. సో అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా చూడొచ్చు అనమాట. -2 and 2, -2 and 2 చూడండి. లాస్ట్ 4 డిజిట్స్ -2 నుంచి స్టార్ట్ అయిపోయింది. కట్ చేసి ఇన్ఫర్మేషన్ మటుకే తీసుకుంది. సో ఇలా సబ్స్ట్రింగ్స్ యూజ్ చేసి మనం ఆ .csvని తీసేయచ్చు అనమాట. మనం అది కూడా ఇంకో ల్యాబ్లో చేద్దాము. ఇప్పుడైతే క్లియరా మీకు? మనమైతే కంప్లీట్లీ పారామీటరైజ్, మనం ఎక్కడ కానీ వాల్యూస్ పాస్ చేయలేదు. ఇక్కడ చూస్తే మీరు మనం పాస్ చేసామా ఎక్కడైనా వాల్యూస్? ఎక్కడా పాస్ చేయలేదు. ఇది కంప్లీట్లీ పారామీటరైజ్ అవ్వదులేండి, ఎందుకంటే మనము ఇక్కడ ఇచ్చేసాం కదా ఫైల్ సిస్టము, డైరెక్టర్ నేమ్ అన్నట్టు. ఇది పారామీటరైజ్డ్ పైప్లైన్. క్లియరా? పారామీటరైజ్డ్ పైప్లైన్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఈజీగా లోడ్ చేయొచ్చు వీటిని. సో దీని అడ్వాంటేజ్, మీకు 2 ఫైల్స్ ఉన్నాయి కానీ అర్థం కావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే కంటైనర్ ఉంది కదా, ఇన్పుట్ డైరెక్టరీ DPT ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్ మన దగ్గర 5 ఫైల్స్ ఉన్నాయి. 5 ఫైల్స్ని మనము ఇక్కడ నుంచి 5 డిఫరెంట్ లొకేషన్స్లో లోడ్ చేయాలి అనుకుంటున్నాం. ఏ లొకేషన్? సేమ్ డైరెక్టరీ ఇన్పుట్, ఇది కాదు సారీ, ఇన్పుట్లో డైరెక్టరీ అనేది ఇన్పుట్ డైరెక్టరీలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీటిని అవుట్పుట్ డైరెక్టరీలో లోడ్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ డైరెక్టరీలో ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. సో రిమైనింగ్ 5 ఫైల్స్ లోడ్ చేద్దాం. సో మనం పాత్ చేంజ్ చేద్దాము. దీనికి ఏంటి ఇప్పుడు? ఇన్పుట్ కదా, డైరెక్టరీ ఇన్పుట్ డైరెక్టరీ .csv. ఫైన్. ఫర్ ఈచ్ లూప్ ఫైన్, ఏం మార్చేది ఏమి ఉండదు. అండ్ కాపీ యాక్టివిటీ వస్తే ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫైల్ సిస్టమ్ అవుట్పుట్, ఇది డైరెక్టరీ పాత్. ఓకే, ఇది మనము కట్ చేయడానికి చూద్దాం. హౌ టు కట్ స్టబ్ స్ట్రింగ్స్ 0 to 3 4. ఓకే, లాస్ట్ నుంచి తీసుకోవాలి అంటే ఏమైనా ఐడియా ఉందా? లాస్ట్ 2 తీసుకుంది. మనం ఏమైనా రాకపోతే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. హౌ టు search last 4 digits from string in ADF. How to remove last 3 characters from a string with a dynamic length in Azure Data Factory. ఇది క్వశ్చన్ కదా. చూడండి వీళ్ళు ఏం రాశారంటే సబ్స్ట్రింగ్ 0 అండ్ in ADF we can use the expression subtraction length. ఓకే, అర్థమైంది. ఇది అర్థమైందా మీకు? ఈజీగా ఉంటుంది, మనకేం పెద్ద కష్టంగా ఉండదు. సో చూద్దాం. ఇక్కడ మనకు ఐటమ్ డాట్ నేమ్ ఇవ్వకూడదు కదా, ఏమి ఇవ్వాలి? దీన్ని కట్ చేసి లాస్ట్ 4 డిజిట్స్ కట్ చేయాలి మనం. లాస్ట్ 4, ఎందుకంటే చూడండి CSV3 డాట్ కూడా తీసేయాలి కదా, 4 తీసేయాలి. 4 తీసేయాలి అంటే 0. ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం? ఫస్ట్ అయితే దీనిలాగే రాద్దాము. సబ్స్ట్రింగ్ కావాలి మనకి. సబ్స్ట్రింగ్ వచ్చేసింది. ఓకే, సబ్స్ట్రింగ్లో ఫస్ట్ ఏం పాస్ చేయాలి? ఐటమ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ డాట్ నేమ్ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? సింగిల్ కోడ్స్లో _ UTC కదా, UTC నౌ ఇచ్చేసిన తర్వాత ఇది ఎక్కడికి వచ్చింది? UTC నౌ
ఒక్క నిమిషం. మనం ఇంకోటి కూడా మర్చిపోయినాము, మనం ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వాలి కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. .csv అని ఇస్తే ఆ CSV ఫైల్ అవుతుంది. సో మనం ఇంకోటి మర్చిపోయినవి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేయాలి. ఏం లేదు, కామా పెట్టి సింగిల్ కోట్స్ .csv, అప్పుడు CSV ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనకి టాస్క్ ఏంటంటే దీన్ని item.nameని సబ్స్ట్రింగ్ యూస్ చేసి లాస్ట్ 4 డిజిట్స్ కట్ చేయాలి. ఓకే, అది ఎట్లా చేయాలి? సబ్స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకే, అదే సింటాక్స్ ఇచ్చేసింది కదా ఈజీగా. ఇక్కడ కామా పెట్టాలి, మనం మర్చిపోకూడదు. ఓకే, కామా పెడితే సెట్ అయిపోయింది. సబ్స్ట్రింగ్ ఇక్కడ ఏం పాస్ చేయాలి? నేమ్. మన నేమ్ ఏంటి? item.name ఇచ్చాం. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? 0 నుంచి స్టార్ట్ కావాలి. లాస్ట్ 4 డిజిట్స్ కట్ చేయాలి అంటే ఇప్పుడు మనకి ఏం కావాలంటే 4 డిజిట్స్ సబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర వైట్ బోర్డ్ ఇక్కడ, ఇప్పుడు మన దగ్గర ఒక ఫైల్ ఉంది, డిపార్ట్మెంట్ అనే ఫైల్ ఉంది. ఓకే, ఇక్కడ .csv అనే ఫైల్ ఉందన్నమాట. ఈ ఫైల్ని సరే డిపార్ట్మెంట్.csv ఉంది. మనకి ఏం కావాలంటే డిపార్ట్మెంట్ ఒకటే కావాలి కాబట్టి దీన్ని సబ్స్ట్రింగ్ చేస్తాం. సబ్స్ట్రింగ్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదా, సో మనం ఒక చోట అయితే 0 తీసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ 4 డిజిట్స్ తీసేయాలంటే సమ్ చేద్దాం ఒకసారి. D1 0 ఉంది కదా, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. 0, 13 అంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 13 - 4 చేయాలి కదా. 4 చేస్తే అప్పుడు ఏమొస్తాయి? 13 - 4 9 వస్తాయి. అప్పుడు ఏమొస్తుంది? 0 1 2 3 4 5 6 7 8 9 వస్తాయి. ఓకే, మనకు 9 కావాలి. ఇట్లా 4 మైనస్ చేయాలి. బట్ ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 9 ఉంది కదా, 9 ఎక్స్క్లూజివ్ కదా. మనం ఇప్పుడు చూసినప్పుడు ఎక్స్క్లూజివ్ అని కనిపించింది. ఇక మనం ఇక్కడ 2 ఇచ్చినాం అనుకోండి, అది 2 0 1 వరకే తీసుకుంటుంది అనమాట, 2 లెటర్సే తీసుకుంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు చెప్పినట్టు లాస్ట్ 4 డిజిట్స్ తీసేయాలి అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ వాడదాము. సబ్ట్రాక్షన్లో ఇక్కడ సబ్ట్రాక్షన్ ముందర ఏమి ఇవ్వాలి? లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ లెంత్ కావాలి కదా మనకు. LENGTH లెంత్. ఒక్క నిమిషం. ఈ ఎక్స్ప్రెషన్స్ కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి, మిస్టేక్స్ పోతే. ఇక్కడ వచ్చింది కదా, లెంత్ అని క్లిక్ చేయండి, ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే, లెంత్ దేనికి? మనకి ఐటమ్ మొత్తం టోటల్ లెంత్ కావాలి. ఐటమ్ నేమ్ వచ్చేసింది కదా. ఓకే, నేను 3 ఇచ్చి చూస్తున్నాను ఎందుకంటే మనకు ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 మినిట్. ఫోర్టీన్ ఇచ్చాం కదా, 14 - 3 అంటే 10 వస్తుంది. 10 అంటే 10 అనేది ఎక్స్క్లూజివ్ కదా, సో 9 వరకే తీసుకుంటుంది. అంటే నా ఐడియా T వరకు తీసుకుంటుంది అనేసి, అందుకే నేను 3 ఇచ్చాను, 4 ఇవ్వకుండా. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు డిపార్ట్మెంట్, ఇప్పుడు ఈ ఫైల్ అనుకోండి, ఇన్పుట్ కదా మనకి, ఇన్పుట్ డైరెక్టరీ. ఈ డిపార్ట్మెంట్ ఉండనుకోండి, డిపార్ట్మెంట్ DEPT_ టైమ్ స్టాంప్ .csv ఫైల్ జనరేట్ కావాలన్నమాట. ఓకే, మనం ఎగ్జిక్యూట్ చేద్దాం.
మనకు 5 కాపీ యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి అట్ ఎ టైము. ఇవి ఒకటి సక్సీడ్ అయింది, బట్ 4 ఎందుకో ఫెయిల్ అయ్యాయి. చూద్దాం. ఆపరేషన్ రిటర్న్ అండ్ ఇన్వాలిడ్ స్టేటస్ నాట్ ఫౌండ్. అకౌంట్ ఓకే, ఆర్గనైజేషన్, పాత్, స్టాప్ నాట్ ఫౌండ్. ఇది దేనికి సక్సెస్ అయింది? పుట్ డిపార్ట్మెంట్కి సక్సెస్ అయింది. చూడండి, మనకు కావాల్సిన పాత అయితే వచ్చింది కదా. ఎట్లా వచ్చింది? ఇట్లా వచ్చింది. సో డాట్ పెట్టకూడదు, మనం 4 పెట్టాలి. సరేనా, 4 పెట్టేసి 3 తీసేద్దాం. డాట్ సిఎస్వి వచ్చేసింది. ఫైన్, డేటా కూడా లోడ్ అయిపోయింది. బట్ రిమైనింగ్ వాటికి మటుకు ఎందుకో ఎర్రర్ వచ్చింది. చూద్దాం ఎందుకు వచ్చిందో మనం. ఈ లెంత్ 4 ఇచ్చాను నేను, సబ్ట్రాక్షన్ విత్ 4. ఓకే, అండ్ ఇదైతే అవుట్పుట్. సోర్స్ అయితే అది రేట్ ఆఫ్ ఐటమ్ డాట్ నేమ్ వస్తుంది, కరెక్ట్గానే వచ్చింది కదా. అండ్ ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇది చూద్దాం. ఫైల్ నేమ్స్ కూడా కరెక్ట్గానే తీసుకుంటుంది. ఎర్రర్ ఇంకా పెద్ద కూడా చేసుకొని చదవచ్చు మనం. ఆపరేషన్ రిటర్న్ అండ్ ఇన్వాలిడ్ స్టేటస్ కోడ్ నాట్ ఫౌండ్. డేటా లీక్ ట్రైనింగ్, ఆర్గనైజేషన్, పాత్, ఇన్పుట్, డైరెక్టరీ ఏదో తీసుకోవట్లేదు. డైరెక్టరీ నాట్ ఫౌండ్ లేదు కదా, పాత తప్పు తీసుకుంటుంది కదా. ఓకే, అది ఏం చేసిందంటే చూడండి, చెప్తాను నేను. సోర్స్ ఉంది కదా, సోర్స్లో ఆర్గనైజేషన్, ఇన్పుట్, ఐటమ్ నేమ్. జనరల్గా మనం వెళ్ళి చూస్తే ఆర్గనైజేషన్ ఇన్పుట్లో మన దగ్గర డిపార్ట్మెంట్ వరకే ఫైల్ ఉంది. అండ్ మనకి ఇది ఫర్ ఈచ్ లూప్ ఆల్రెడీ 5 ఫైల్స్ ఉన్నాయి కదా. ఆ 5 ఫైల్స్ని ఒక్కొక్క దానిగా పంపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు డిఈపిటీ పంపించినప్పుడు ఆల్రెడీ ఈ లొకేషన్లో డిఈపిటీ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ రిమైనింగ్ ఉన్నాయి కదా, న్యూ జాయిన్ ఎంప్లాయీ వీక్ 1, వీక్ 2, వీక్ 3 సోర్స్లో లేవు. అందుకే పాత్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. యాక్చువల్లీ నేను మర్చిపోయినా ఈ పాత్ చేంజ్ చేయడం. ఓకే, ఇక్కడ సింక్లో చేంజ్ చేసా కానీ సోర్స్లో చేంజ్ చేయలేదు. మనకు మామూలుగా పాత్ ఏంటంటే ఇన్పుట్, డైరెక్టరీ. సో ఇప్పుడు చాలా క్లియర్గా వస్తుంది. అండ్ మనం ఆల్రెడీ లోడ్ అయిన అవుట్పుట్లో డిలీట్ చేస్తున్నాను ఫైల్ని. డైరెక్టరీ ఓకే, మన అవుట్పుట్ డైరెక్టరీలో ఏం లేవు. ఇప్పుడు మనకేం వస్తాయి? ఇప్పుడు 4 ఫైల్స్ వస్తాయి. 5 ఫైల్స్ వస్తాయి. ఫైల్ నేమ్, ఎక్స్టెన్షన్ విత్ సోర్స్ ఫైల్ నేమ్ అండర్స్కోర్ కరెంట్ టైం డేట్ విత్ టైమ్ స్టాంప్ డాట్ సిఎస్వి ఫైల్ అలా రావాలన్నమాట. సో మనం అట్ ఎ టైం 4 ఫైల్స్ లోడ్ అవ్వాలి డెస్టినేషన్లో ఇన్ ప్యారలల్గా. సక్సెస్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పటికి వెళ్ళి మన డేటా చూద్దాం. వచ్చింది కదా మన డేటా. ఫైన్, నీట్గా ఫైల్ నేమ్స్తో సహా ఇలా మార్చుకోవచ్చు మనం. యాక్చువల్లీ ఇది కూడా చెప్పుకోవచ్చు మన ఇంటర్వ్యూలో. ఇది రియల్ టైంలో ఇవి కూడా ఉంటాయి అన్నమాట.
జస్ట్ మనం ఏం చేసామంటే డేటా మైగ్రేట్ చేసాం. డేటా మైగ్రేషన్ చేస్తున్నాం అంటారు కదా కొంతమంది. అంటే ఏం లేదనమాట, ఇదే డేటా మైగ్రేషన్ అంటే. ఒక చోట అంటే ఎక్కడైనా కానేసి, నేను ఫస్ట్ క్లాస్లో చెప్పిన కదా, ఇది ఒక లెగసీ డేటాబేస్ ఉంటుంది. అందులో డేటాని తీసుకొని వచ్చేసి ఏదో ఒక స్టోరేజ్ డేటా లేక్ కానీ డేటా ఎస్క్యూఎల్ డేటాబేస్ కానీ అక్కడ లోడ్ చేసాం వితౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇక్కడ మనం ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ చేయలేదు కదా, జస్ట్ మనము అక్కడున్న డేటాని విత్ ఇక్కడ సోర్స్లో ఉన్న డేటాని తీసుకొచ్చి సింక్లో పెట్టాము. సేమ్ డేటా టైప్స్, సేమ్ డేటా వితౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది డేటా మైగ్రేషన్ అంటారనమాట. ఏమో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటే అవి ఉంటే చేయగలుగుతాం మనం దేంట్లో, డేటా ఫ్లో యాక్టివిటీ యూస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. అండ్ మీకు ఫర్ ఈచ్లో మనం ప్యారలల్ చూసాం కదా, సీక్వెన్షియల్ ఎలా రన్ అవుతుందో కూడా చూద్దాం. ఓకే, మనకి సీక్వెన్షియల్ చూద్దాం. సేమ్ ఇది యాక్టివిటీ రన్ చేద్దాం. సో ఇప్పుడు మీరు గమనించింటే పోయినసారి 4 కాపీ యాక్టివిటీస్ అట్ ఏ టైం వచ్చాయి. ఇప్పుడు అలా రావు. ఫస్ట్ 1 కాపీ యాక్టివిటీ చూసారా, ఇది అయిపోయేంత వరకు మిగతా 4 వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కాపీ యాక్టివిటీ అయిపోతూనే సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ అయిపోతూనే థర్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికంటే ప్యారలల్ ఈ ఇన్స్టాంట్గా అన్నీ ఒకేసారి రన్ అయిపోతాయి, ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇది కొంచెం టైం టేకింగ్. ఎన్ని ఫైల్స్ ఉన్నా కానీ, ఏంటంటే 50 వరకు మన లిమిట్ అయితే ఉంది కదా, 50 ఫైల్స్ వరకు, 50 టేబుల్స్ డేటా వరకు మనము హ్యాపీగా లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఒక ఫర్ ఈచ్ లూప్లో ఇంకో ఫర్ ఈచ్ లూప్ పెట్టుకోలేము మనం ఇక్కడ. అంటే మనం ఒక ఫర్ ఈచ్ లూప్లో మళ్ళీ ఇంకో ఫర్ ఈచ్ లూప్ పెట్టుకోలేము. కావాలంటే ఎగ్జిక్యూట్ పైప్లైన్ పెట్టుకోవచ్చు. అది ఎగ్జిక్యూట్ పైప్లైన్ మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సక్సీడెడ్. టైం స్టాంప్ మారింది కదా, అందుకని మళ్ళీ ఫైల్స్ జనరేట్ అయిపోయినాయి. సేమ్ ఫైల్స్లోకి ఎందుకు అప్డేట్ అవ్వలేదు అంటే ఆ ఫైల్ వేరు, ఈ ఫైల్ వేరు. ఎందుకంటే ఆ టైం వేరు, ఈ టైం కాబట్టి మళ్ళీ ఇంకా 5 న్యూ ఫైల్స్ జనరేట్ అయ్యాయి అనమాట. ఈ యూస్ కేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు సేల్స్ డేటా ఉంటుంది, అది డైలీ వస్తుంటుంది సేల్స్ డేటా, లేకపోతే హవర్లీ, వీక్లీ అలా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్, డేటా ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కొంతమందికి టైం స్టాంప్ కూడా వాళ్ళకి యూఎస్లో కావాలి, లండన్ కావాలి, యూకే కావాలి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ టైం స్టాంప్ బట్టి మనం మార్చొచ్చు. ఇంకా ఎక్స్ప్రెషన్ చాలానే ఉంటాయి. చాలా సపోర్ట్ ఉంది మనకి యాక్చువల్లీ. మైక్రోసాఫ్ట్ వాళ్ళది కమ్యూనిటీలో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈజీగా దొరికిపోతాయి. ఇది క్లియరా? మీరు ఇంకేమైనా ఉంటే డౌట్స్ అడగండి. హలో క్లియర్ అక్క. హర్ష, నువ్వు ఇది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే అర్థమైనట్టే ఉంటుంది కానీ కన్ఫ్యూజన్ ఏం లేదు ఆడ. ఓకే, అంటే మీకు అట్లా అనిపిస్తుంది ప్రాక్టీస్ చేయకముందు. తీసుకోవాలి కదా ఎక్స్ప్రెషన్ నా యూస్ కేస్ బట్టి నేను రాసుకున్నా, అలానే ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైందా మీకు? ఇది నేను చెప్పిన యూస్ కేస్ ఏంటి, కొంతమంది ఇంటర్వ్యూస్లో అడుగుతారు నాకు ఇట్లా ఎక్స్టెన్షన్ కావాలి అన్నప్పుడు మనం ఫామ్ చేసుకునే ఎక్స్టెన్షన్. మీకు ఎక్స్టెన్షన్ లేకుండా, యాక్చువల్ మీరు అట్లా లేకుండా మీరు నార్మల్గా ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చి పాస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది అదే ఉండాలి కంపల్సరీ అని ఏం లేదు. ఇప్పుడు సింక్లో ఈ ఎక్స్ప్రెషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి ఇచ్చుకోండి మీరు ఫైల్ నేము. ఐటమ్ డాట్ నేమ్ అయినా ఇచ్చండి. ఓకే, ఆ సిఎస్వి ఉంటే ఉంటుంది, మనకేం నష్టం రాదు. .csv అని కూడా ఇవ్వండి. .csv ఎక్స్టెన్షన్ ఉండాలి అంతే లాస్ట్లో మటుకు. ఓకే, ఏం లేదు. మీరు ఏం చేస్తారంటే ఇలాంటివి ఏం లేకోకుండా, ఓకే మీరు ఇది కూడా నేర్చుకోండి. బట్ ఇది రియల్ టైమ్ యూస్ కేసు నేను చెప్పింది. @item డాట్ నేమ్ అని ఇచ్చాను, నేనేం రాయలేదు. ఇక్కడ బ్రాకెట్స్ మర్చిపోకండి, నేను మర్చిపోతూ ఉంటాను. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ ఏం రాదు. ఆ డైనమిక్ కంటెంట్ అది మన బిజినెస్ పర్పస్కి, మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం అనమాట. దానికి ఈ పైప్లైన్ లాజిక్కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు, అది మన ఇష్టం. సీక్వెన్షియల్ పెట్టా కదా, సరే. ఆల్రెడీ ఒక ఫైల్ లోడ్ అయిపోయింది. పైప్లైన్ సక్సెస్ అయిపోయింది కదా.
ఇప్పుడు చూద్దాం. చూడండి ఫైల్స్ వచ్చాయి కదా, dpt.csv, న్యూ జాయిన్ ఎంప్లాయీ వీక్ 1 CSV, వీక్ 2 CSV. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే వితౌట్ ఎక్స్ప్రెషన్ చేయండి. ఓకే, ఐటమ్ డాట్ నేమ్ అంటే సోర్స్లో ఏం ఫైల్ నేమ్స్ ఉన్నాయో టార్గెట్లో అదే ఫైల్ నేమ్స్తో చేయడానికి చూడండి. ఓకే, అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్తో కూడా ట్రై చేయండి. అర్థమవుతుందా? ఈ 2 టాస్క్లు చేయండి. అండ్ ఇంకేం చెప్పాలి, మీరు ఒకటి గమనించారు ఇందాక, ఇది సీక్వెన్షియల్గా రన్ అవుతున్నప్పుడు ఇవి ఫస్ట్ కాపీ యాక్టివిటీ అయిపోయింది అనమాట, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, బట్ రిమైనింగ్ రన్ అవుతూ ఉన్నాయి. అప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తుంటే మనకు కనిపించలేదు department.csv కానీ ఏం లోడ్ జరగలేదు. అంటే పైప్ లైన్ సక్సెస్ఫుల్గా రన్ అయితేనే ఓకే ఫైల్స్ అనేవి అండ్ డేటా అనేది లోడ్ అవుతుంది. అది పార్షల్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అసలు సగం లోడ్ అయ్యి సగం లోడ్ కాకపోవడం అంటూ ఏమి ఉండదు అనమాట. అర్థమైంది కదా? సో పార్షియల్ లోడ్ జరగదు, అయితే లోడ్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఇది 2 వే జరుగుతాయి. ఇది ఒక అడ్వాంటేజ్. పార్షియల్ లోడ్ జరిగితే మళ్ళీ అదొక మనకు అర్థం కాదు ఎక్కడి వరకు జరుగుతుంది ఏంటి అనేసి. అయితే లోడ్ చేయాలి లేకపోతే అది చేయాలి, లేకపోతే మధ్యలో మనం ఇది పెట్టుకోవచ్చు అనమాట, ఫెయిల్యూర్స్ పెట్టుకోవచ్చు. అలాంటప్పుడు జరుగుతుంది. మనకి ఫెయిల్ ఉంది కదా, సక్సెస్, ఫెయిల్యూరు, కంప్లీషన్ 3 ఉన్నాయి. ఇది ఫెయిల్ అయినప్పుడు ఏమైనా టాస్క్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నాకు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, నేను ఏదైనా వ్యాలిడేషన్ అని ఒకటి ఉంటుంది అనుకోండి, నేను పెట్టుకోవాలనుకుంటున్నా. ఓకే, ఇది ఫెయిల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది సక్సెస్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఫెయిల్ అయినప్పుడు నేను వెయిట్ చేసి ఎర్రర్ త్రో చేయమంటున్నా, వెయిట్ ఆప్షన్ పెట్టమంటున్నా. వెయిట్ ఆల్రెడీ చూసాం కదా, వెయిట్ ఫెయిల్యూర్ ఇట్లా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ 2 డిఫరెంట్ పైప్ లైన్స్ చేయాలన్నమాట. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ యూస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను రన్ చేసి చూపించా కదా ఫస్ట్ మీకు, అన్ని ఆర్గ్యుమెంట్స్ ఫీల్డ్ లిస్ట్ అన్ని పాస్ చేసి చూడండి ఒకసారి, ఎగ్జిక్యూట్ చేసి ఒక ఫైల్ పాత్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా ఏంటివి అని చూసుకుంటూ ఉండండి. అది ఫైన్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ చైల్డ్ ఐటమ్స్ పెట్టి ఒకసారి కాలం కౌంట్, ఓకే, MD5 ఇన్ఫర్మేషన్, ఎగ్జిస్ట్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మాడిఫైడ్, సైజ్, స్ట్రక్చర్ ఇలా అన్నీ ఇచ్చి చూడండి. అండ్ నెక్స్ట్ మనం చైల్డ్ ఐటమ్స్ పెట్టి అండ్ ఫర్ ఈచ్ లూప్, ఈ ఫర్ ఈచ్ లూప్లోకి వచ్చి సెట్టింగ్స్ ఒకసారి సీక్వెన్షియల్గా ప్యారలల్గా, మోస్ట్ ఆఫ్ ద కేస్ ప్యారల్ యూస్ చేయండి. ఇచ్చి ఈ యాక్టివిటీ ఏం లేదు, మనం గెట్ మెటాడేటా యాక్టివిటీ యొక్క చైల్డ్ ఐటమ్స్ని మనం ఇన్పుట్గా పాస్ చేస్తున్నాం. ఈ చైల్డ్ ఐటమ్స్లో ఏముంటాయి, 5 డిఫరెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. ఈ 5 డిఫరెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఒక్క దాంట్లో 2 ఉన్నాయన్నమాట, 2 కాలమ్స్. ఒకటి వస్తే నేమ్ కాలము, ఇంకోటి వస్తే ఇదేంటి టైప్, ఫైల్ టైప్. ఓకే, ఫైల్ టైప్ కాలం ఉంది. ఈ రెండింటిలో మన పైప్ లైన్కి వచ్చేస్తే మనం నేమ్ ఒకటి యూజ్ చేసుకుంటున్నాం, ఫైల్ నేమ్ ఐటమ్ డాట్ నేమే మనకు కావాలి. సోర్స్లో అది తీసుకున్నాము, సింక్లో అది తీసుకున్నాము. పారామీటరైజ్డ్, ఇది పారామీటరైజ్డ్ పైప్ లైనే, ఎందుకంటే మనం డేటా సెట్ పారామీటరైజ్డ్ డేటా సెట్టే యూజ్ చేసినాం. ఎక్కడ మీరు చూస్తే ఇక్కడ పారామీటరైజ్డ్ డేటా సెట్టే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ కాపీ యాక్టివిటీలో కూడా పారామీటరైజ్డ్ డేటా సెట్టే యూజ్ చేసాం. కంప్లీట్లీ పారామీటరైజ్డ్ కాదు, ఎందుకంటే మనం ఇక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇస్తున్నాం కదా, ఈ వాల్యూస్ కూడా పారామీటరైజ్డ్ వస్తే అప్పుడు కంప్లీట్లీ పారామీటరైజ్డ్ పైప్ లైన్స్ అవుతాయి. మనం కంప్లీట్లీ పారామీటరైజ్డ్ పైప్ లైన్స్ లాస్ట్లో చూద్దాం, ఇప్పుడు కాదు. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ, అన్ని ఆర్గ్యుమెంట్స్ ట్రై చేసి చూడాలి. నెక్స్ట్ లోడ్ ఫైల్స్, 5 to 6 ఫైల్స్ లోడ్ చేయాలి ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ యూజింగ్ పారామీటరైజ్డ్ పైప్ లైన్, యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ అండ్ కాపీ యాక్టివిటీ. ఇదొక టాస్క్. అండ్ దెన్ విత్ సేమ్ ఫైల్ నేమ్. ఇంకోటి వచ్చేసి ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్. ఈ 3 టాస్క్లు చేయాలి. ఓకే, క్లియర్?